నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పబ్లిక్ ఆర్మీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వాలంటీర్ల గురించి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ఉస్కో అంటే డిస్కో అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఫోటోలు నేలనేసి తొక్కండి అంటే నేలనేసి తొక్కారు. ఆ పవన్ కళ్యాణ్ వాలంటీర్ తిట్టేస్తున్నాడని విష ప్రచారం చేయండి అంటే విష ప్రచారం చేయడమే కాకుండా ప్రతి ఒక్క మొబైల్కి ఒక కాల్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ కంప్యూటర్ని టెలికాలింగ్ చేపించి వాలంటీర్లు తిట్టేశాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్న థాట్, ఆయన చెప్పింది ఒకటైతే ఇక్కడ చూపించేది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. అలా చేశారు, సునకానందం పొందారు. కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు తగ్గల. నేను అన్న మాట ఇది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఒక వాలంటీర్ తీసుకునే డేటా హైదరాబాద్లో ఉన్న నానక్రామ్ కూడా వెళ్తుంది. అక్కడ ఆ డేటా వెళ్ళడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాలంటీర్లు తీసుకున్న డేటా అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు కానీ, లీడర్స్ కానీ, లేకపోతే ఎవరో రౌడీ మోకలు కానీ తెలుసుకుంటున్నారు. ఈ తెలుసుకుని ఈ డేటా ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి మగ దిక్కు లేని వాళ్ళు, లేకపోతే బామ్మ దగ్గర లేదా తాతయ్య దగ్గర పెరుగుతున్న వాళ్ళు, వాళ్ళ ఇంట్లో మగపిల్లలు లేని వాళ్ళు, ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు, లేకపోతే ఒక ఆడపిల్ల ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు మగ దిక్కు లేని వాళ్ళు, లేదా ఊర్లో వేరే రిలేటివ్స్ లేని వాళ్ళు, కొత్తగా ఈ ఊరికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు సింగిల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36,000 40,000 మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు, మహిళలు మిస్ అవుతున్నారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎందుకు పెరిగిపోతుంది? గత సంవత్సరాలు, గత 2014-19 నుంచి చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే చాలా పెరిగింది విపరీతంగా. ఇంత ఎందుకు పెరుగుతున్నాయి? ఇవన్నీ కంట్రోల్ చేయండి, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, నైట్లో ఏం జరుగుతుంది అనేది పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ఆయన క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు తిట్టేశారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లు వద్దన్నాడు. పవన్ కళ్యాణ్ వస్తే వాలంటీర్లు తీసేస్తాడంట. అవ్వాతాతలు చనిపోతున్నారు, లేకపోతే అది ఇది అని చెప్పేసి ఏదేదో విష ప్రచారాలు చేశారు. ఏమైంది? చివరికి బెడిసి కొట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అంతా బెడిసి కొట్టింది. సో వాలంటీర్ల గురించి ఈ రోజు వాలంటీర్లు ధర్నాలు చేసేసి రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తీసేసుకోవాలి, మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి, మేము భయభ్రాంతులకు గురయ్యి మమ్మల్ని భయపెట్టి రాజీనామా చేయించారు అంటున్నారు. ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మిమ్మల్ని భయపెట్టి ఏదో చేసేశారు, భయపెట్టి మిమ్మల్ని రాజీనామా చేయించేశారు అని అంటున్నారు. ఈ రోజు అదే భయపెట్టి మీరు రాజీనామా చేయమన్నప్పుడు మీరు రాజీనామా చేసి సైలెంట్గా ఉన్నారా? ఏ ఒక్క వాలంటీర్ అయినా సరే రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసి సైలెంట్గా ఏ ఒక్క వాలంటీర్ ఉన్నారా? జనసేనకి, టీడీపీకి, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశారు. మీరు ఇంటింటికి వెళ్ళి జనసేన వస్తే, క్రిస్టియన్స్ ఏరియాకి వెళ్ళి మీరు జనసేన వస్తే చర్చిలు పడగొట్టేస్తారు, లేకపోతే క్రిస్టియన్ ప్రార్థన చేసుకొని ఎవరు అని చెప్పి ఫాదర్లకు చెప్పడం, ఫాదర్ల ద్వారాగా చర్చిల్లో చెప్పించడం, చర్చిల్లో మైక్లు ఆఫ్ చేసి చర్చిలోకి వచ్చిన లేడీస్కి చెప్పించడం. ఈ విధంగా ఓట్లు పడకుండా, ఏ విధంగా ఓట్లు పడకుండా చేయాలి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి అని చెప్పి శత విధాల ప్రయత్నించారు. మీరు వాలంటీర్లు, కేవలం వాలంటీర్లు రాజీనామా చేసి ఈ వైసీపీ నాయకులు వెనకాల తిరిగారు మీరు జెండాలు పట్టుకుని. మేము క్వశ్చన్ చేసి మేము మీడియా తరపున, లేకపోతే ఎలాగో మీరు తిరగకూడదా వాలంటీర్లు, నిన్నమన్నటి దాకా వాలంటీర్ జాబ్ చేసి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా ఓటర్ని? వాళ్ళ స్వేచ్ఛగా ఓటు వేసుకొని ఇవ్వరా? వాళ్ళకి ఏ పార్టీ నచ్చితే వాళ్ళకి, ఏ నాయకుడు నచ్చితే వాళ్ళకి ఎన్నుకునే హక్కు లేదా? మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే మేము రాజీనామా చేసాం, మా ఇష్టం, మేము తిరుగుతాం అని అన్నారు. ఈ రోజు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తీసేసుకోవాలి, మమ్మల్ని భయపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికంగా ఉన్న వాళ్ళు నాయకులు భయపెట్టి రాజీనామా చేయించారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వైసీపీ వాళ్ళు, వైసీపీ వాలంటీర్లే, వాళ్ళంతా మా కార్యకర్తలే, 90% వైసీపీ వాలంటీర్లకే మేము జాబులు ఇచ్చామని విజయసాయి రెడ్డి గారు చెప్పారు. మరి విజయసాయి రెడ్డి గారు సాక్షాత్తు చెప్పినప్పుడు వైసీపీ వాలంటీర్లని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో ఎలా తీసుకుంటారు? తీసుకోరు కదా. మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోగాలు చేస్తున్నారు? ఈ రోజు అచ్చెన్నాయుడు గారు కూడా డైరెక్ట్గా చెప్పారు, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టి భయపెట్టి మిమ్మల్ని ఇది ఇలా చేయించారు రాజీనామా అని అంటున్నారు కదా, వాళ్ళ నాయకుల మీద మీ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఆ రోజు మేము ఇలా వాలంటీర్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టి రాజీనామా చేయించారు, మేము స్వతహాగా చేయలేదు అని చెప్తారో, లేకపోతే ఇంకా వేరే పర్సనల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టారంటారో, బ్లాక్మెయిల్ చేశారంటారో, మీ ఇష్టం, కేసులు పెట్టండి. వైసీపీ నాయకులు ఎవరైతే మిమ్మల్ని రాజీనామా చేయమని ప్రోత్సహించారో, మీ వెనకాల నుండి కేసులు పెట్టించి రాజీనామా లెటర్లు ఇప్పించారో వాళ్ళందరినీ కూడా మీరు క్వశ్చన్ చేయండి, కేసులు పెట్టండి. ఈరోజు కేసులు పెట్టి అప్పుడు మీ నిజాయితీ నిరూపించుకుని అప్పుడు రోడ్ల మీదకి రండి. మమ్మల్ని ఇలా భయపెట్టారు, మేము తప్పు అయిపోయింది, తిరిగాం వైసీపీ తరఫున అని చెప్పండి. కనీసం అలా తప్పు ఒప్పుకోవడానికైనా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఆయన ఎప్పుడైనా ఏదైనా దోచుకున్నారండి? ఏదైనా అవినీతి చేశారా? ప్రజల్లో ఉన్నాడు, ప్రజల మధ్య సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాడు, సొంత డబ్బులు పంచుతున్నాడు ప్రజలకి. అలాంటి వ్యక్తిని మీరు రోడ్ల మీద కాళ్ళు వేసి తొక్కుతారా? రోడ్ల మీద బూటుకాలతోటి లేదా చెప్పులతోటి వాలంటీర్లు, ఆడపిల్లలు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఇంత తీవ్రస్థాయిలో అవమానించారు. మేము కొన్ని రోజులు భోజనం కూడా చేయలేదు, 2-3 రోజులు మాకు భోజనం కూడా తినబుద్ధి కాలేదు. ఇంత అవమానం జరుగుతుంది పవన్ కళ్యాణ్కి. ఎందుకు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడని ఇప్పుడు తలుచుకుంటే కూడా మాకు దుఃఖం వస్తుంది. ఆ రోజు ఇంత అవమానించారే, ఆయన ఈ స్థాయికి వెళ్ళాడరా, అద్దిరా, నిజాయితీగా ఉన్న పౌర దేవుడు ఉన్నాడరా అనిపిస్తుంది మాకు ఇప్పుడు.
నేను చెప్పేది ఒకటే, వైసీపీ వాలంటీర్లైనా ఎవరైనా సరే, మీరు ఆ రోజు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. ఏ ఒక్కరైనా, ఈ సమాజంలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరైనా అవినీతికి పాల్పడినా, తప్పు చేసినా దేవుడు ఉన్నాడు, శిక్షిస్తాడు. అవినీతి చేసినోడు ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే. ఇలా మీలాగా ఒకరు చెప్పారు అని చెప్పి ఒక నిజాయితీ పరుని అవమానించి, నిజాయితీ పరుని చెప్పులు కాలుతో తొక్కారు కదా, బ్యానర్లు చేయించి, ఫ్లెక్సీలు చేయించి మరి నేల మీద వేసి బురదలో వేసి తొక్కారు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు. అంతకంతా అనుభవిస్తారు మీరు. మీకు పడే శిక్ష ఏంటంటే వైసీపీని నమ్ముకున్నందుకు నట్టేట మునిగిపోయారు మీరు. పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు అన్నారు, కుక్కతో ఇచ్చుకుని గోదావరి ఈదినట్టే వీళ్ళు వైసీపీని నమ్ముకున్న ఏ ఒక్కరైనా సరే ఈ 5 సంవత్సరాల తర్వాత 151 వచ్చినాయి, 15 రావడం గొప్ప 15 రావడం గొప్ప అలాగన్నారు. ఆయన అన్న మాట నిజమైంది. 15 కూడా రాలేదు, 11 వచ్చినాయి. పంగనామాలు పెట్టారు, 2 నామాలు అనమాట ప్రజలు, ఏపీ ప్రజలు. సో ఈ వాలంటీర్ వ్యవస్థని అచ్చెన్నాయుడు గారు కూడా రీసెంట్గా కూడా చెప్పారు, ఇలా కేసులు పెట్టండి, స్థానిక నాయకులు ఎవరు చేశారు అప్పుడు చూద్దాంలే అన్నారు. ఆయన చూద్దాంలే అన్నారు కానీ మిమ్మల్ని తీసుకుంటామని అనలేదు. ఖచ్చితంగా వైసీపీ వాలంటీర్లను అయితే తీసుకోరు ఈ కూటమి ప్రభుత్వం, నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు, డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసేసి జాబులు లేకున్నారు. 10,000 వాలంటీర్ జాబ్ అన్నారు కదా, 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండేవాళ్ళని కొన్ని 100 ఏళ్ళకో 150 ఏళ్ళకో ఒక వాలంటీర్ చేసి ఆ 10,000 జీతం ఇచ్చి వర్క్ చేయించుకోండి. అది కూడా వాలంటీర్ జాబు. ఏ నిస్సానికో లేకపోతే 10th క్లాస్ కూడా చదవని వాళ్ళకు, సరిగ్గా చదువు రాని వాళ్ళకి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే పనికిమాలిన వాళ్ళకో కాకుండా మంచిగా నీతిగా నిబద్ధతగా ఒక డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబులు ఇవ్వండి. మళ్ళీ రిక్రూట్మెంట్ పెట్టి కొత్తగా ఒక ఏదంటే ఏ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి కొత్తగా జాబులు అయితే ఇవ్వండి. అది కూడా ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు, టీడీపీ వాళ్ళకి ఇవ్వద్దు, జనసేన వాళ్ళకి ఇవ్వద్దు, న్యూట్రల్గా ఉన్న నిరుద్యోగ యువతకి ఇవ్వండి అని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళ వైసీపీ వాళ్ళకే ఇచ్చుకున్నారు వాలంటీర్ జాబులని అందరికీ తెలుసు. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. ఈసారి అయినా సరే కూటమి ప్రభుత్వం మంచి వ్యక్తులకి జాబులు ఇచ్చి డిగ్రీ అన్న మినిమం డిగ్రీ పెట్టండి, లేకపోతే ఇంటర్మీడియట్ అన్న పెట్టి ఇలా చదువుకున్న వాళ్ళకి, మంచి మెరిట్ స్టూడెంట్లకి, ఉద్యోగం లేని వాళ్ళు, బయట ఊర్లకి వెళ్ళి జాబ్ చేసుకోలేని వాళ్ళు, ఇంట్లో పరిస్థితులు బాగోని వాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరికీ జాబులు ఇచ్చి ఆదుకుంటారని కోరుకుంటూ మీ దుర్గా ప్రసాద్, పబ్లిక్ ఆర్మీ. జై హింద్.